రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. కనీస వేతనాలు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఆరోగ్య బీమా వంటి డిమాండ్లతో దాదాపు 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పోలియో చుక్కలు, వైద్య శిబిరాలు వంటి చాలా రకాల విధులు నిర్వర్తిస్తున్నా కనీస వేతనాలు ఇవ్వడం లేదంటూ ధర్నాకు దిగారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలది కీలక పాత్ర. గ్రామాల్లో వైద్య శిబిరాలు, వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు, మలేరియా వారోత్సవాలు, పోలియో చుక్కల కార్యక్రమం, గర్భిణీ, బాలింతల సంరక్షణ పథకాలు, పారిశుద్ధ్య వారోత్సవాలు ఇలా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ముందుండేది వీరే. గత దశాబ్ద కాలంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పలు విధాలుగా సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలది కనీస వేతనాలకు నోచుకోని దయనీయ స్థితి. పగలు రాత్రి తేడా లేకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత, 15,000 కనీస వేతనం, ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, అర్హులైన వారికి 2వ ఏఎన్ఎంగా పదోన్నతి ఇవ్వాలనేది ఆశా కార్యకర్తల ప్రధాన డిమాండ్. వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చినప్పుడు ప్రయాణ, భోజన భత్యాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. పది సంవత్సరాలుగా మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాము. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. హరీష్ రావు గారు ఆశా వర్కర్లు అంటే ఎవరో కూడా తెలియని అంటున్నారు. మాకు ఎలక్షన్లో డ్యూటీ వేస్తే మేము పోమంటే కలెక్టర్ తోటి మాకు లెటర్స్ ఇప్పించి డ్యూటీలోకి తీసేస్తామన్నారు. ఏ సీజన్ వస్తే ఆ సీజన్లో వాళ్ళ అవగాహన గురించి చెప్తాం. మేము టీబీ పేషెంట్లకు, ఆస్తమా పేషెంట్లకు అందరికీ మందులు ఇప్పిస్తాము. డెలివరీ కేసు నైట్ ఏ రాత్రి అనక ఏ పగలనక వాళ్ళ ఏ రాత్రి వచ్చి లేపినా మేము 108లో తీసుకొని వెళ్తాము. వాళ్ళు డెలివరీ అయినంత వరకు అక్కడనే ఉండి వాళ్ళకి సేవలు అందిస్తాము. కానీ మాకు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేదు? మాకు ఆశాలు అంటే తెలియదన్నారు. మమ్మల్ని సర్వేదానికి ప్రతిదానికి మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? మేము డోర్ టు డోర్ ఎందుకు తిరగాలి? మేము డబ్బా పట్టుకొని పోలియో డ్రాప్స్ వేయాలని టీవీ పేషెంట్లకు మేము వాళ్ళ రోగాలు మాకు తాకుతుంటే సుతా గురించి మేము పట్టించుకోకుండా మాకు కనీసం ఆరోగ్య బీమా పథకం లేదు. మా ఫ్యామిలీలలో ఎవరికి జ్వరాలు వచ్చినా, మా పిల్లలకు మెదడు బాబు వచ్చినా లక్షలు మేము పెట్టుకొని కూలి పని చేసుకొని మేము ఈ గవర్నమెంట్ జాబ్ ఇది చేస్తున్నా కూడా మాకు కనీస వేతన లేదు. కనీసం మాకు నెలకు 1000 రూపాయలు కూడా ఇంతవరకు రాలేదు. 3 నెలలకు 6 నెలలకు మాకు 5-6 వందలు వస్తే మాకు ఏ సరిపోతాయి? మా కుటుంబం ఎలా పోషించుకుంటాం? మేము HIV వచ్చిన వాళ్ళని కూడా మేము హాస్పిటల్ తీసుకెళ్లి మెడిసిన్ ఇప్పిస్తున్నాం, ఎంజిఎంకు పంపిస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం దాదాపు 20 రోజులుగా ఆందోళన చేస్తున్న ఆశా సిబ్బంది జిల్లా కేంద్రాల్లో వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ర్యాలీలు, కలెక్టరేట్ల ముట్టడి, రహదారులపై సైతం తమ మొరను విన్నవించుకుంటున్నారు. కష్టాలు తీర్చాలని విఘ్నేశ్వరునికి వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం చేపట్టిన పథకాలు క్షేత్రస్థాయికి చేర్చడానికి NHRM పథకంలో భాగంగా ఆశా కార్యకర్తల వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గ్రామాల్లో ప్రతి 1000 మంది జనాభాకు ఒకరు చొప్పున కార్యకర్తలను నియమించారు. వీరు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని స్వల్ప అనారోగ్యాలకు మందులు ఇవ్వడం, ఆస్పత్రులకు చేర్చడం, గర్భిణీలు, బాలింతలు, శిశువుల సంరక్షణ వంటి విధులు నిర్వహిస్తుంటారు. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి గౌరవ పారితోషికం అందుతోంది. నెలకు ఇచ్చే 1000 రూపాయలు ఏమాత్రం సరిపోవడం లేదని వేతనాలు పెంచాలని ఆశా సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.